జొన్న చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ సాగు చేస్తుంటారు రైతులు. వరి మాగాణుల్లో వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా సాగు చేయటం చూస్తుంటారు. వరి మాగాణుల్లో జొన్నను వెద పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల మోహన్ రెడ్డి. ఈ పద్ధతి వల్ల తక్కువ విత్తనం, సమయం ఆదా కావటం, కూలీల అవసరం తగ్గటం, వెరసి సాగు ఖర్చులు తగ్గాయంటున్న ఆళ్ల మోహన్ రెడ్డి అనుభవాలను మనము తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మేము వరి అయిన తర్వాత జొన్న, మొక్కజొన్న అనేది జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము కొత్త విధానం పాటించి చూద్దామని జొన్నని ఎద పద్ధతిలో చేయటం జరుగుతుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ అయితే దగ్గర దగ్గర 60 రోజుల స్టేజ్లో ఉంది. అంటే ఇంకొక 30-40 డేస్కి ఇది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఎందుకు దీన్ని ఎద పద్ధతికి వెళ్ళామంటే జీరో టిల్లేజ్ విధానంలో ఖర్చు కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ఖర్చును కూడా ఇంకా తగ్గించుకోవడం కోసమని మేము ఈ సంవత్సరం దీనికి రావడం జరిగింది. అయితే ఏంటంటే ఎద పెట్టినందుకు కానీ ట్రాక్టర్తో వాళ్ళు 1500 తీసుకుంటున్నారు సార్. ఎద పెట్టి 3 కట్టర్ వేసేస్తాడు, శుభ్రంగా లేచిన గడ్డ కూడా పగిలిపోద్ది. తర్వాత ఏం చేస్తామంటే మేము పలచగా నీళ్లు పెట్టుకొస్తాం జర్మినేషన్ కోసం, మొలక కోసం. సో అట్లా నీళ్లు పెట్టిన తర్వాత 1 వీక్కి మొత్తం మనకి మొలక కనపడుతుంది. సో అట్లా మొలక వచ్చిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్కి మళ్ళీ మేము మైక్రోన్యూట్రియన్స్ వాడటం జరుగుతుంది. అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఒక 30 డేస్ అంటే షోయింగ్ చేసిన తర్వాత ఎదబెట్టిన తర్వాత 30 రోజులకి మొదటి తడి ఇవ్వటం జరుగుతుంది. ఆ మొదటి తడిలో కేవలం మేము ఒక 3 కట్టల యూరియానే వాడటం జరిగింది. అయితే ఏంటంటే యూరియా వాడే ముందు వీడ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మేము ఎదబెట్టినప్పుడే వెంటనే దానికి సోలార్ని ఎకరాకి కేజీ బతికాడికి స్ప్రే చేయడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకి గడ్డి లేకుండా జరిగింది. ఎక్కడన్నా ఉన్నా పలచగా ఉంది కాబట్టి దాన్ని మనం మాన్యువల్గా లేబర్తో ఒక 4-5 అయితే తీసేయడం జరిగింది. సో దీనికైతే మేము కింద గడ్డి ముందు అయితే ఏం కొట్టలేదు. గడ్డి ముందు కొట్టకపోవటం వల్ల ఇది ఇంత హెల్దీగా మనకు కనపడుతుందండి. సో మేము మొదటి దఫాగా వాడిన 3 గంటల యూరియా డోస్ ఒక్కటేను. తర్వాత ఏం చేసామంటే నీళ్లు పెట్టిన తర్వాత ఒక 4 డేస్కి నానో డిఏపి అట్లానే హై కాన్సన్ట్రేటెడ్ జింక్ కూడా వాడటం జరిగింది. ఈ 2 వాడటం వల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన స్ట్రెంత్ జరిగింది. అంటే కింద ఏమో మనం యూరియా అందించాము, పైన ఏమో నానో డిఏపి ఇచ్చాము. దాంతోపాటు మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకమైన జింక్ను అందించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే అంత హెల్దీగా ఉండటం జరిగింది. మామూలు విధానంలో జనరల్గా రైతులకి ఎకరానికి 25,000 ఖర్చు వస్తుందండి. ఏది హార్వెస్టింగ్తో కలిపి. హార్వెస్టింగ్ దగ్గర ఎవరికైనా ఒకటే అవుతుంది ఖర్చు. మనకి హార్వెస్టింగ్ విధానం కాకుండా మామూలుగా మనం జనరల్గా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఎదలో మాకు దీనికి ఎదబెట్టినందుకు ఎదబెట్టి 3 కట్టర్ వేసేస్తాడు. దానికి 1500 ఛార్జ్ చేస్తున్నారు. అదే మామూలుగా మేము మాన్యువల్ లేబర్తో వేయించాలంటే 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ మనకు ఒక 1000 రూపాయలు కలిసి వస్తున్నాయి. అట్లానే మనకు వెద పద్ధతిలో సీడ్ కాస్టు 3-3.5 కేజీలు సరిపోతాయి. అట్లా ఒక ప్యాకెట్ మీద ఒక 1/2 కేజీ. అదే మీకు మామూలుగా మన బెజ్జాలు వేసే దాంట్లో అయితే ఎకరానికి 5 కేజీలు 6 కేజీలు వేసేస్తున్నారు. అక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇంకో ప్యాకెట్ పడుతుంది. అంటే అది ఒక 1200 ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అక్కడ ఒక 1000 రూపాయలు ఎదబెట్టిన దాంట్లో 1000 రూపాయలు, అట్లానే ఇత్తనం ఖరీదు ఒక 2200 రూపాయలు అక్కడ ఎక్సెస్ అవుతుంది. ఎద పద్ధతిలో ఆ 2200 నేను అక్కడికి సేవ్ చేస్తున్నాను. ఎద పద్ధతికను మామూలుగా బెజ్జాలు వేసిన దాంట్లో దీనికి ఖర్చు వచ్చి ఎద పద్ధతిలోనే మనకి ఖర్చు తగ్గుతుందండి. 5,000 నుంచి 6,000 ఖర్చు మనకు కలిసి వస్తుంది ఎద పద్ధతిలో అయితే జొన్నలో. అట్లానే మనకి ఈ మిగతా హార్వెస్టింగ్ అంటే దీంట్లో అయినా ఖర్చు ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేము మెయిన్గా కాంప్లెక్స్లు అనేది వాడాల. సో దీనికి ఎద పద్ధతిలో ఉండడానికి ఆ కాంప్లెక్స్ దానికి బదులు మేము నానో డిఏపిని పైన స్ప్రే చేయడం వల్ల అక్కడ మాకు కొంత ఖర్చు కలిసి రావడానికి అవకాశం ఉంది. సో టోటల్గా ఏంటంటే ఈల్డింగ్ కూడా దానికన్నా ఇప్పుడు మా పక్క పొలంలో ఉన్నదానికి దీనికి చూస్తుంటే దానికన్నా ఇదే డెఫినెట్గా ఒక 3 క్వింటాలు అనేది పెంచే వచ్చింది. అంటే 3 క్వింటాలు అంటే కనీసం 2,000 ఉంటుందండి యావరేజ్ మనకి కింటా వచ్చి. అంటే అక్కడ ఒక 6,000 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే అవి ఒక 6,000, అవి ఒక 5,000, మొత్తం మీద ఒక ఎకరానికి 10 నుంచి 11,000 రూపాయలు అదనపు ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది. రైతు మోహన్ రెడ్డి చేస్తున్న వెద పద్ధతిలో జొన్న సాగు విధానం గురించి తెనాలి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ్ బాబు ఇలా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన దుగ్గిరాల మండలం తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఆళ్ల మోహన్ రెడ్డి అనే రైతు ప్రయోగాత్మకంగా తక్కువ ఖర్చుతో మనం దిగుబడులు పొందాలనే అంశం మీద ఒక నూతన వరవడితో పంట మార్పిడి విధానాన్ని కూడా మనం ప్రోత్సహించాము. దానిలో భాగంగా తను ఏం చేశారంటే ఈ యొక్క సీడ్ డ్రిల్తో ఈ యొక్క జొన్నని తీసుకోవడం జరిగింది. ఈ మాన్యువల్ వీడింగ్ చేయటం, అదేవిధంగా తక్కువ ఎరువులు వాడటం. ఇప్పటి వరకు తను వాడింది
చూసుకున్నట్టయితే 2 బస్తాలు యూరియా మాత్రమే వేశారు. అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్ కింద జింక్ అనేది వేయడం జరిగింది. సో పైరు ఇప్పుడు చాలా చక్కగా ఉంది. సో ఇది సక్సెస్ అయితే రైతులకి కూడా ఒక మంచి మోడల్ అవుతుందని చెప్పే భావంతో ఇది ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఖర్చు కూడా 25,000తో జొన్న సాగు చేసే పరిస్థితిలోకి ఈ రైతు రావడం జరిగింది. అదే మొక్కజొన్న చూసుకున్నట్టయితే మనకి పెట్టుబడి 40,000 నుంచి 45,000 రూపాయలు ఈజీగా ఖర్చు వెచ్చిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వెద పద్ధతిలో జొన్న వేసుకున్నట్లయితే ఇంకొక 4,000 రూపాయలు మనకి సేవ్ అవుతుందని చెప్పి రైతు యొక్క మాటల్లో కూడా మనము వినటం జరిగింది. వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇచ్చినట్లయితే డెఫినెట్గా మనకి ఈ రాబో రబీలో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మనకు కొంత మార్పు చేయడానికి అవకాశం ఉండదని చెప్పి తెలియజేస్తున్నామండి.